హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ kuwaitAndraKitcen. ఎలా ఉన్నారు గైస్? ఇవాల్టి మన వీడియో స్పెషల్ పావ్ భాజీ బ్రెడ్ డాట్. మనం ఇదే పిండితో బ్రెడ్ విత్ అంబర్గర్ని కొత్తగా ఇంతవరకు ఎవరూ చేయని విధంగా పర్ఫెక్ట్ పిండి, పర్ఫెక్ట్ టేస్ట్తో, ఎక్కువ కష్టం లేకుండా చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక బౌల్లో 120 ml అంటే హాఫ్ కప్ వాటర్ పోసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, 3 టేబుల్ స్పూన్ షుగర్, మిల్క్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు, 1 లార్జ్ ఎగ్. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి పంచదార కరిగేంత వరకు 2 మినిట్స్ వరకు మిక్సర్ సహాయంతో మిక్స్ చేసుకోండి. దీన్ని మీరు విస్కర్ లేదా చేత్తో కూడా కలుపుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని చేత్తోనే కలుపుకుంటారు, బట్ నేను ఇక్కడ ఈ 3 పద్ధతులను అయితే ట్రై చేశాను. సేమ్ ఒకేలా ఫ్లూఫీగా అండ్ సాఫ్ట్గా వచ్చిన తర్వాతనే ఈ పద్ధతి టైప్ని షేర్ చేసుకుంటున్నాను. ఎలాంటి జంకు లేకుండా మీకు సూట్ అయ్యే పద్ధతిని ఎంచుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మిక్స్ చేసిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మైదాను కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. కాసేపు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అంటే 50 గ్రాముల బటర్ను యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని 15 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. మిక్సర్ హీట్ అవుతుందన్న భయం ఉంటే 5 నిమిషాలకు ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కలుపుకోగలుగుతారు. అలాగే పూర్తిగా 15 నిమిషాలు కలుపుకోగలుగుతారు. పిండి మొత్తం గిన్నెకు అంటుకోకుండా ఒక ముద్దగా సాఫ్ట్గా తయారయ్యింది అంటే మీ పిండి రెడీ అయినట్టే. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఉంది అసలు ట్రిక్. సాఫ్ట్ అండ్ ఫ్లూఫీగా రావడానికి మెయిన్ ప్రాసెస్ ఇక్కడి నుండి మొదలవుతుందండి. ఇక్కడి నుండి అస్సలు స్కిప్ చేయకండి. పిండిని ముద్దలా చేసుకున్న తర్వాత మరో 4-5 నిమిషాల పాటు మీ బలం మొత్తం పెట్టి దంచేయండి. మీ మస్కల్స్కి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. తర్వాత ఆయిల్ స్ప్రే చేసి పిండి డబుల్ అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేయండి. అంటే డబుల్ అవ్వడానికి పిండి మ్యాక్సిమం 1 అవర్ అనుకోండి. 2 కప్స్ మైదాకు మ్యాక్సిమం పావ్ భాజీ బ్రెడ్ ఒక 10 వస్తుంది. ఇలా పొంగింది అంటే చపాతీ పిండి సైజులో వంటలు చేసి మళ్ళీ డబుల్ అయ్యేంత వరకు పిండిని మూత పెట్టేయండి. ఆ తర్వాత పైన ఎగ్ వైట్ని అప్లై చేసి ఓవెన్లో 175 హీట్లో 10 to 15 మినిట్స్ వరకు పెడితే చాలు. మీ పావ్ భాజీ బ్రెడ్ రెడీ అయిపోయినట్టే. మరో ట్రిక్ ఏంటంటే ఇదే పిండితో పిండిని ఇలా అద్దుకొని మైనీస్ విత్ కెచప్ని ఒక 1/2 టేబుల్ స్పూన్, తర్వాత ఆమ్లెట్, ఆనియన్ స్లైస్, పిక్కల్ బేబీ కుకుంబర్ స్లైస్, చీజ్ స్లైస్ ఒక 1/2, తర్వాత వేయించిన అంబర్గర్ను పెట్టి బాగా ఫోల్డ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి గైస్. మీ లైక్ వల్ల మోటివేషన్ దొరుకుతుంది. సో లైక్ ద వీడియో. తర్వాత దీనిపై ఎగ్ వైట్ను అప్లై చేసి సిమ్ను చల్లుకోండి. సేమ్ దీన్ని కూడా హీట్ను 175 పై పెట్టి 10 to 15 మినిట్స్ వరకు పెట్టుకుంటే చాలు. మీ బ్రెడ్ విత్ హంబర్గర్ ఈజ్ రెడీ. నేను చెప్పాను, చాలా కొత్తగా ఇంతవరకు ఎవరు చేయని విధంగా కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్ పిండి, పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసినట్లయితే పిక్ తీసి ఆ పిక్ని kuwaitAndraKitcen ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ పేజ్కి పోస్ట్ చేయండి. బయటపై సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు kuwaitAndraKitcen ఫర్ మోర్ వీడియోస్.